శాంతి భద్రతలకు సంబంధించిన అంశంలోనో లేకపోతే ఈ దేశ యొక్క సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంలోనో అవన్నీ చెప్పినవి మనం ట్రాయ్ ప్రకారము టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం చేయొచ్చు. అది చేసేది అది వేరే అంశాల్లో వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్న ఏంటి, పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు చేయాల్సి వచ్చినాయి, ఎక్స్ ఎందుకు చేయాల్సి వచ్చినాయి, వాళ్ళను మళ్ళీ వాళ్ళు మావోయిస్టు సానుభూతి పరులని లేకపోతే వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలతో ఉన్నదనే బేస్తో చేసిన పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఆరోపణలు ఆధారాలు లేవు అని ఎందుకు అంటున్నామంటే, మనం ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టంగానే అవతల ఫోన్ ట్యాపింగ్ అని చర్చ చేస్తారు. మనం కాళేశ్వరం అవినీతి అనగానే ఇప్పుడు జరిగిన ప్రాజెక్టుల మీద అవినీతి అని చర్చ చేస్తారు. లేదు ఈ ఫార్ములా రేస్ అనగానే మీరు చేసిన మిస్ వరల్డ్కి సంబంధించిన అవినీతి అని తెస్తారు. ఇలాంటి పిచ్చి టాక్టిక్స్ ఎవరు నమ్మరు అనేది వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. అదొకటి. రెండవది, రాహుల్ గాంధీ గారి ఫోన్ మానిటరింగ్ చేస్తున్నట్టని ఎవరు చెప్పింది నాకు? ఇది కాదా ఎర్రగడ్డ ముచ్చట? ఇంతకంటే ఎక్కువ నువ్వు పోలీస్ ఆఫీసరు ఇట్లాంటి ఆరోపణలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే నీ మానసిక స్థితి మంచిగా ఉందని ఎవరన్నా అనుకుంటారా బ్రదర్? ఇక కేటీఆర్ రాసిచ్చింది చదవడానికి ఇంత తిప్పలు పడుతున్నావు ఎందుకని నేను ఇలా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అన్నిటికంటే నేను ఒక మాట అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మామూలుగా నాయకుడిని కాపాడుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వము, తృతీయ శ్రేణి నాయకత్వం అవసరమైతే కింద ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మీడియా ప్రొటెక్షన్ చేస్తుంది, ఏ స్థాయికైనా ఎక్స్టెంట్కి పోతారు. కానీ ఈ దొంగల్ని కాపాడటానికి ఎందుకు మీరు ఇంత త్యాగాలు చేస్తున్నారు? ఇంతలా వ్యవస్థలను దిగజార్చిన ఈ కుటుంబం ఈ తెలంగాణలో తెలంగాణ యొక్క సంపదను, తెలంగాణ యొక్క ఆస్తులను తెగనమ్మి అప్పుల పాలు చేసి తెలంగాణ యొక్క అస్తిత్వమే ప్రమాదంలో పడే స్థితికి తెచ్చిన వీళ్ళ పట్ల మీ సానుభూతికి, వీరితో పాటు నేను ఎందుకు శ్రవణ్ గారిని కూడా అంటున్నానంటే, మాతో కలిసి పనిచేసిండు కాబట్టి, కలిసి పనిచేసినప్పుడు నీ విమర్శలు మేము కూడా ఫాలో అయిన వాళ్ళం కాబట్టి, అది నీటి విషయంలోనైనా ఇంకే ఏ విషయంలోనైనా పార్టీ మారి అధికారం ఇటు వచ్చి మీకు పదవులు వస్తే లేకపోతే పదవుల కోసం అబద్ధాలు నిజమెట్లయితాయి, నిజాలు అబద్ధం ఎట్లయితాయి? వాస్తవం వాస్తవమే కదా. కాబట్టి ఇది ఒక పొలిటికల్ ప్రాపగండా కోసం చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఇగో మనోంది మీరు చూపిస్తే చూపిరి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని. ఇది ఈనాడు కొన్ని మచ్చుకు చూపిస్తా. ఇంకో సాక్షి, బీఆర్ఎస్ బీజేపీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాయి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇంకో ఫోన్లు, ఐఫోన్లు హ్యాక్, తెలంగాణలో కొత్త అలజడి. అప్పటి నా ఫోన్ ట్యాపింగ్ కోర్టులోనే తేల్చుకుంటా. దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్. వీడియో కూడా ఒకటి ఉన్నది, దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇట్లాంటి అప్పటికప్పుడే చేంజ్ అయితే ఎవరు మన మాటలు నమ్ముతారు అనుకునే ఆలోచన కూడా ఎందుకు చేస్తలేరు అనేది నా అభ్యంతరం. మరి ఇంతలా మనోడు గతంలో లేడు. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్రావు 2007 బ్యాచ్కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని. ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాఠవాలను గుర్తించి వాళ్ళ సేవలు గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే, ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువైన దుగ్గ్యాల ప్రణీత్రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటా ఉన్నా. ఇది నాడు నేడు అని గతం ఇప్పటికి కూడా పెట్టి చూపిరు ఆయన. ఎందుకంటే ప్రవీణ్ రావు, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరి హయాంలో జరిగిన పరిపాలన విధ్వంసం అంటే
మళ్ళీ అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసిన విధ్వంసకరమైన రాజకీయాలు భవిష్యత్ తరాలకు ఒక ఏమంటాము బ్యాడ్ రిమార్క్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రజలు మీరు మంచిగా పరిపాలిస్తారని ఓట్లేస్తారు. పరిపాలించిన తర్వాత పరిపాలన కొనసాగడానికి అసలు విషయం ఏంది? కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చాయట, ఎవరో మిత్రుడు చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ వల్ల 64 వచ్చినాయట. ఇంత విధ్వంసం చేసినా కూడా ప్రజలు ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రో మీరు చూడండి. మానవీయ విలువలు, రాజకీయ విలువలు, నైతిక విలువలు అని ప్రశ్నార్థకమవుతున్న పదాలు వాడుతున్నా కూడా అవి ఎప్పటికీ కూడా నిజాయితీ నిలబడే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు కూడా దుర్మార్గపు ఆరోపణలు చేసినా ప్రజలు తేల్చుకుంటారు. చివరిగా నేను ఒక మాట చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద మూకుమ్మడిగా కేసీఆర్ కుటుంబం చేస్తున్న ఈ దాడి కేవలం తన క్యారెక్టర్ అసాసినేషన్